ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుతామన్నారు రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. చెన్నూరు నియోజకవర్గంలో పలువురు నేతలు కార్యకర్తల పెద్ద సంఖ్యలో కాంగ్రెస్లో చేరాయి. బీఆర్ఎస్ నుంచి వచ్చిన 500 మంది కార్యకర్తలకు మంత్రి వివేక్ కండువా కప్పి ఆహ్వానించారు. చెన్నూరులో ఇప్పటికే 100 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు మంత్రి వివేక్. మరో 400 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు మొదలు పెడతామన్నారు. మూతపడ్డ ఆర్ఎఫ్సిఎల్ సంస్థ పునరుద్ధరణ కోసం కృషి చేస్తామన్నారు వివేక్. కాంగ్రెస్ పార్టీలో తాను కూడా కార్యకర్తనేనని చెప్పారు. తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటారని భరోసా ఇచ్చారు వివేక్. రైతుల రుణమాఫీ చేయడము, మనకు ఏదైతే మాట ఇచ్చినారో మనందరికీ ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వాలి అని చెప్పి సుమారు 3500 ఇల్లు మన చెన్నూరు నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది. దీంట్లో నిజంగానే తొందరగా చాలామంది బీద ప్రజలు అందరికీ అనలైజ్ చేసిన తర్వాత, ఎంక్వైరీ చేసిన తర్వాత ఎవరికైతే నిజంగా బీదతనం ఉందో వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వడం జరిగింది. తర్వాత నిరాశ పడేది అవసరం లేదు. ఎందుకంటే వచ్చే సంవత్సరంలో మళ్ళీ ఇప్పుడు త్వరలోనే ఇంకొక 3500 ఇల్లు మనకు మన బీద ప్రజల కోసము రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఒక మంచి విషయం ఏంటంటే ఇప్పటి వరకు సుమారు 100,000 ఇళ్ళలకు బేస్మెంట్ వర్క్ కట్టుకొని వాళ్ళందరికీ కూడా ₹1,00,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లలో రావడం జరుగుతుంది. అంటే మనము మన గ్రామాలలో మన సీనియర్ నాయకులందరూ కూడా మీరందరూ ఎవరికైతే ఇల్లులు స్తోమత లేదో వారికి ఐకేపీ నుంచి లోన్ ఇప్పించి వీళ్ళు కూడా ఇల్లులు కట్టుకునే చూసుకునే బాధ్యత మనందరు కార్యకర్తలు ఉన్నదని చెప్పి మళ్ళొకసారి మీ అందరికి చెప్తున్నాను. ఇల్లు ఇవ్వడమే కాదు, వారికి సన్న బియ్యం ఇవ్వాలి. వారికి సన్న బియ్యం ఇస్తే మంచిగా పిల్లలకు మంచిగా తిండి పెట్టి వారు మంచిగా చదువుకునే అవకాశాలు కల్పించాలని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వము ఇంతకుముందు దొడ్డు బియ్యం ఏదైతే బియ్యం దందా చేసినారో ఇది లేకుండా సన్న బియ్యం ఇవ్వడం జరిగింది. ఈ దేశంలో ఏకైక